కొడుకును హత్య చేయించిన తండ్రి, ఆస్తి పంచి ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్న కొడుకును కన్న తండ్రి సోదరుడు కలిసి కిరాయి హంతకులకు డబ్బులిచ్చి హత్య చేయించినట్లు అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మనకి మాడుగుల పోలీస్ స్టేషన్కి పరిధిలో నివసిస్తున్నటువంటి సేనాపతి రామాంజనేయులు అనేటటువంటి వ్యక్తి ముందుగా 21వ తారీఖున కనిపించకుండా పోవడం, దాని మీద మనం 23వ తారీఖున ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం అనేటటువంటి జరిగింది. తర్వాత ఆచూకీ కోసం ప్రయత్నించే క్రమంలో ఒక ముందుగా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కానటువంటి ఒక వ్యక్తి యొక్క శవంగా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చెరువులో మనకి లభ్యం కావడం, దాని మీద మన తర్వాత ఐడెంటిటీ కూడా ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం, తర్వాత అది సేనాపతి రామాంజనేయులకు సంబంధించిందిగా గుర్తించబడిన తర్వాత బాడీ మీద ఉన్నటువంటి రక్తగాయాలు, అలాగే డాక్టర్ గారి ఒపీనియన్ మీద, పోస్ట్ మార్టం జరిపినటువంటి డాక్టర్ గారి ఒపీనియన్ మీద ఇది ఒక హత్యగా గుర్తించిన తర్వాత ఇమీడియట్గా మనం ఒక 5 టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటికి ప్రాథమికంగా లభించినటువంటి ఆధారాల మీద ఒక 5 టీమ్స్ని ఫామ్ చేసి ఎవరితో అతను లాస్ట్గా కలిశాడు, ఎవరితో మీట్ అయ్యాడు, సో ఎక్కడెక్కడ తిరిగి ఉన్నాడు అనేటటువంటిది సాంకేతికమైనటువంటి ఆధారాలతో కూడా మనం దాని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది టీమ్స్ ద్వారా చేయించడం. అనకాపల్లి డిఎస్పీ గారు మరియు పరవాడ డిఎస్పీ గారు ఇద్దరితో కూడా సంప్రదించి ఇద్దరి ఆధ్వర్యంలోనే 2 టీమ్స్ కింద 2 వైపుల నుంచి కూడా పర్సూ చేసే విధంగా ఏర్పాటు చేసిన తర్వాత మనకి సాంకేతికంగా దొరికినటువంటి ఆధారాలతోనే, తర్వాత ఫిజికల్గా మనం వెరిఫై చేసినటువంటి ఫ్యాక్ట్స్తోనే ఈ హత్య అనేటటువంటిది చేయడానికి ఇతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనతో విసిగి, అంటే వలన అతని తండ్రిని, తల్లిని, తర్వాత సోదరుడిని కూడా హింసించేటటువంటి వాడనేటటువంటి విషయం. సో దానిని ఎలా అయినా ఇతనిని వదిలించుకోవాలనే దీని మీద అతని సోదరుడు మరియు తండ్రి కూడా కలిసి, సోదరుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు, అతనికి అసోసియేట్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకొని అతను గుంటూరుకి రెంటచింతల మండలానికి సంబంధించిన గుంటూరు ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అతని ద్వారా సహాయం పొందడానికి ఇతనిని ఎలాగైనా వాళ్ళ సోదరుడిని హత్య చేయడానికి ఒక పథకాన్ని రచించే విధంగా చేసి, దానికోసం రెంటచింతల ప్రాంతానికి సంబంధించినటువంటి మరొక 4 సహాయం తీసుకొని వాళ్ళని వాళ్ళ సోదరుని చంపేదానికి 8 లక్షల రూపాయల కోసం ఇచ్చే విధంగా అలాంటి పథకాన్ని రచించి దాన్ని ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం వెరిఫై చేసినప్పుడు ఎవరైతే డిసీజ్డ్ అంటే ఇప్పుడు చనిపోయిన